ఇక నేపాల్ వరదల్లో చిక్కున్న వారి వివరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. 23 మంది తెలంగాణ వాసులు చిక్కున్నట్టుగా గుర్తించింది. వారిలో స్థానికులు 6 కాగా 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్ఆర్ఐలుగా గుర్తించారు. ఈ క్రమంలో నేపాల్లోని ఇండియన్ ఎంబసీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. వీలైనంత త్వరగా వరదల్లో చిక్కున్న వారిని స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. సో 23 మంది తెలంగాణ వాసులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎంబసీకి లేఖ కూడా రాసినట్టు వార్త చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, నేపాల్లో వరదలు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేకంగా ఇక్కడ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో ఒకవైపు సంప్రదింపులు జరుపుతూనే మరొక వైపు నేపాల్ ఎంబసీతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉంది. ఇప్పటివరకు కాల్ సెంటర్కు వచ్చినటువంటి వివరాల ప్రకారం 23 మంది నేపాల్కి వెళ్ళినట్లుగా, అందులో 17 మంది ఎన్ఆర్ఈకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండగా 6 మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి వాసులుగా ఉన్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 6లో 4 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నారు. ఇక ఈషా ఫౌండేషన్కు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 30 మందికి పైగానే వెళ్ళినట్లు, వీళ్ళంతా కూడా యువతగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు అన్నట్లుగానే మనకు అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక నిన్నటి నుంచి ఇప్పటివరకు కాల్ సెంటర్స్కు వచ్చినటువంటి కాల్ వివరాలన్నింటినీ కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఎంబసీతో పాటు ఇతర అధికారులందరికీ కూడా షేర్ చేసినట్టు, వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నట్లు కూడా చెప్పింది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి వివరాలకు వీళ్ళు సేకరిస్తున్నప్పటికీ అక్కడ వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నటువంటి అంశాల మీద, ఆచూకీ మీద మాత్రం ఇంకా వివరాలు లభించలేదు అన్నట్లుగానే అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు వాళ్ళ ఆచూకీకి సంబంధించినటువంటి విషయం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నది అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం తెలంగాణ నుంచి ఇప్పటి వరకు కాల్ సెంటర్స్కు వచ్చినటువంటి సమాచారం మాత్రమే అధికారులు చెప్తా ఉన్నారు. ఇతరత్ర వివిధ మార్గాల నుంచి ఎట్లా వెళ్ళారు, ఎందుకంటే పాస్పోర్ట్ అవసరం లేదు కాబట్టి, నేపాల్ యాత్రకి సంబంధించినటువంటి ఉంది కాబట్టి కైలాష్ యాత్రకి ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ వాతావరణం కూడా ఈ టైంలో చాలా బాగుంటుంది అని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు వెళ్ళారు, ఏ ప్రాంతాల నుంచి వెళ్ళారు అన్నటువంటి విషయం మీద క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది అన్నట్లుగానే అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు 23 మంది ఉన్నారు. అందులో ఎన్ఆర్ఐలు 17 మంది ఉంటే 6 తెలంగాణ వాసులుగా అధికారులు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వస్తుంది అన్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరి, రైట్ శేఖర్.大家要